ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను ఎంతగానో బలపరుస్తూ ఉన్నది, నూతనీకరిస్తూ ఉన్నది. ప్రతి నూతన దినము దేవునిలో ఆనందించాలని ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకి బోధిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఉదయము మనము ప్రభు ఇచ్చిన ఈ నూతన దినాన్ని దేవునితో ప్రారంభించినప్పుడు మనము ఆనందించగలం, సంతోషించగలం, మన పనులన్నిటినీ కూడా సక్రమముగా చేసుకొనగలం. కనుక మన పడకల మీద నుంచి, మన మరణ పడకల మీద నుంచి మనలను సజీవులుగా లేపిన యేసయ్యను స్తుతిస్తూ ఈ దినచర్యను ఆయన వాక్కుతో ప్రారంభించుకుందాం. కీర్తనలు గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. ప్రియ దేవుని బిడలారా, 10వ వచనమును కూడా చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీర్తనలు 97వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి, ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ప్రాణములను ఆయన కాపాడుతానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఈ నూతన మాసములో, ఈ మార్చి నెల 3వ నెలలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన 2 నెలలు తన కృపలో భద్రపరిచిన దేవదేవుని స్తుతిస్తూ ఈ 2వ తారీఖు ప్రభువా నీకు స్తోత్రాలు, తన భక్తుల ప్రాణమును కాపాడుతానని ఉదయకాలం నాకు వాగ్దానం ఇచ్చావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, ఎవరిని ఆయన కాపాడుతాడు? తన భక్తులు ఎవరైతే చెడుతనమును అసహించుకొని. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకము దుష్టుని యందు ఉన్నది. మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ లోకములో ఉన్నవాని కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు అని. అవును, మనలో ఉన్న మన గొప్ప తండ్రి అయిన యేసయ్యను ప్రేమించే బిడలంగా ఉన్నప్పుడు మనలో ఎలాంటి చెడుతనము ఉండదు, ఎలాంటి ద్వేషం ఉండదు, ఎలాంటి పాపం ఉండదు, ఎలాంటి అసూయ ఉండదు, ఎలాంటి పగ ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి ప్రేమించేవారు క్షమించేవారుగా ఉంటారు. దేవుణ్ణి ప్రేమించేవారు సహాయం చేసేవారుగా ఉంటారు. దేవుణ్ణి ప్రేమించేవారు దీనులకు చేయి చాపేవారుగా ఉంటారు. దేవుణ్ణి ప్రేమించేవారు అవును శత్రువులను కూడా ప్రేమిస్తారు. అవును, అట్టి వారిలో ఏ చెడుతనము ఉండదు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఆయనను ప్రేమించి చెడుతనమును అసహించుకొనినప్పుడు ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడే దేవుడు. నీ ప్రాణ భయము నీకు అవసరం లేదు, మరణ భయం అవసరం లేదు, రోగ భయం అవసరం లేదు. అవును ప్రియ దేవుని బిడ్డ, రేపు ఏమి సంభవిస్తుందో అని భవిష్యత్తు గురించిన భయం అవసరం లేదు. ఆయన నిన్ను కాపాడే దేవుడు, ఆయన నిన్ను సంరక్షించే దేవుడు, ఆయన నిన్ను వర్ధిల్ల చేసే దేవుడు. కానీ నీవు చేయవలసినది ఒకటి, ఆయనను ప్రేమించే బిడ్డగా పిలువబడుతూ చెడుతనమును అసహించుకుంటూ ఆయన వలె ఈ లోకములో మనము నడుచుకొనినప్పుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఏ విధంగా నడుచుకున్నాడు? యేసయ్య ఇస్కరియోతు యూదాను క్షమించాడు, సిలువలో దొంగను క్షమించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించాడు, అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమలో పక్షపాతం లేదు, యేసయ్య ప్రేమలో కల్మషం లేదు, యేసయ్య ప్రేమ మరి శాశ్వతమైన ప్రేమ. కనుక ఆయనను ప్రేమించే బిడలంగా మనము కూడా చెడుతనమును అసహించుకొని అవును ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మన ప్రాణమును కాపాడే దేవుడు. అవును, ఎంతో మంది ఈ ఉదయకాలము గతించిపోయిన వారుగా ఉన్నారు. ఎన్నో మరణ వార్తలు. అవును, ఫ్లైట్ క్రాష్ అయిందని, ట్రైన్ యాక్సిడెంట్ అయిందని, బైక్ యాక్సిడెంట్ అయిందని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో దుర్మరణాలు మనం వింటా ఉన్నాము వార్తా ఛానల్స్లో. కానీ ఈ ఉదయకాలము నిన్ను సజీవునిగా లేవనెత్తిన నీ దేవదేవుని స్తుతిస్తూ చెడుతనమును అసహించుకొని ఆయనను దినదినము అధికంగా ప్రేమించుటలో నీ జీవితాన్ని
నీవు కట్టుకొనినప్పుడు అవును, ఏ భయము నిన్ను ఏలదు. ఆయన నిన్ను భద్రపరిచే దేవుడు, ఆయన నిన్ను సంరక్షించే దేవుడు, ఆయన నిన్ను విస్తరించ దేవుడుగా ఉన్నాడు. కనుక మరి సంతోషముతో మరి ప్రభువుని ఘనపరుస్తూ ఈ దినచర్య అంతటిలో నాకు సంతోషమును, సమాధానమును, నీ యొక్క తోడు నాకు అనుగ్రహించు అని దేవునికి మనలను మనం అప్పగించుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నిన్ను ప్రేమించేవారు చెడుతనమును అసహించుకొనే వారిని నీవు కాపాడుతావు. నీ భక్తుల ప్రాణమును నీవు కాపాడే దేవుడవు. ఏ మరణ భయము వారికి అవసరం లేదు, ఏ రోగ భయము అవసరం లేదు, మరి ఏ భవిష్యత్తును గురించిన చింత వ్యాకులత అవసరం లేదు. నిన్ను ప్రేమించేవారు, చెడుతనమును అసహించుకునేవారు, అవును ప్రభువా నైనా వారి జీవితంలో నీవు బాధ్యత వహిస్తావు తండ్రి. వారి జీవితాలను నీవు జాగ్రత్తగా భద్రపరిచే దేవుడవు ప్రభువా. ఈ ఉదయకాలము నీ భక్తులుగా, నీ బిడ్డలుగా పిలువబడుతున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రతి ఉదయము నీలో సంతోషించే కృప దయచేయండి. ప్రతి ఉదయము నూతన దినము నూతనంగా సంతోషంతో ప్రారంభించే బిడ్డలుగా, ఏ చింత, ఏ విచారము వారిని పరిపాలించకుండా సాతాను క్రియల నుంచి నీ బిడ్డలను విడిపించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you.